గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఏ చిన్న రిలేషన్షిప్లో అయినా సరే అండి, ఒక మంచి కమ్యూనికేషన్ వెళ్తూ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఎలా అనంటే, వెళ్ళే దారిలో ఒక చిన్న ఇన్సిడెంటే క్రిటికల్గా అనిపిస్తుంది. బోత్ సైడ్లో ఎవరికైనా సరే ఒకళ్ళు కనిపించినా కూడా బాగా వెళ్తున్న రిలేషన్షిప్ కూడా ఓ 3-4 రోజులు బ్రేక్ వచ్చేస్తుంది, తెలియకుండానే బ్రేక్ వస్తుంది. అది ఎవరి థాట్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వకపోయినా సరే అక్కడి నుంచి వేరే కమ్యూనికేషన్ ఇంకొకలాగా స్టార్ట్ అవుతుంది, క్యారెక్టర్ అసాసినేషన్ కిందకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఆ రిలేషన్షిప్లో తెలియకుండానే అక్కడి నుంచే ఒక కొత్త అర్థాన్ని, ఒక కొత్త మనిషిని, ఒక కొత్త డైమెన్షన్ని, దానితో పాటు కొత్త క్యారెక్టర్ అసాసినేషన్ని చూసి ఇదే అని చెప్పేటప్పుడు ఇద్దరికి తెలియకుండా ఇద్దరి మీదనే కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఓహో వీళ్ళిదా అని. బట్ ఈ కమ్యూనికేషన్లో అలా అని కాకుండా రెగ్యులర్గా సత్సంబంధాలు కొనసాగేలా ఉండాలి అని అంటే కమ్యూనికేషన్ అసలు ఏ విధంగా ఉండాలి? నేనే గొప్ప అనుకునేటువంటి మోడని కాకుండా సత్సంబంధాలు బాగుండాలి అంటే ఎలా ఉండాలి? కమ్యూనికేషన్ జనరల్గా ఇద్దరి మధ్య సంబంధాలు నారాజు ఒక ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటాయి. అందుకే అంటుంటాం వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, వాళ్ళిద్దరి ఎమోషన్స్ బాగా మ్యాచ్ అయ్యాయి, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని. కానీ ఈ ఎమోషన్స్కి ఫండమెంటల్ ఏంటంటే కమ్యూనికేషన్. ఒకరి మధ్య ఒకరి కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరు బాగుంటారు. బాగుండడం అంటే ఏంటి? ఒకరికి బాగుండడం అంటే ఇంకొకరికి బాగోలేకపోవడం కావచ్చు. అసలు బాగుండడాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? నేను బాగా ఎలా కమ్యూనికేట్ చేయాలి? అసలు బాగుండడాన్ని మనం అర్థం చేసుకుంటే కమ్యూనికేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒకటి హర్ట్ చేసే కమ్యూనికేషన్, ఒకటి అర్థం చేసుకునే కమ్యూనికేషన్. మాట్లాడుతున్నప్పుడు నేనేమనుకున్నానో అని మిమ్మల్ని హర్ట్ చేసే కమ్యూనికేషన్ ఒకటైతే, మిమ్మల్ని అర్థం చేసుకునే కమ్యూనికేషన్ రెండోది. ఇది మనం డీటెయిల్డ్గా వెళ్తే తప్ప హర్ట్ ఎక్కడుంది, అర్థం చేసుకోవడం ఎక్కడుంది అనేది తెలియదు. బాధ పెట్టే కమ్యూనికేషన్ ఒకటి, అర్థం చేసుకునే కమ్యూనికేషన్ ఒకటి. హర్ట్ చేసేది ఏంటంటే జనరల్గా హర్ట్ చేసే కమ్యూనికేషన్, ఇది చాలా క్యాజువల్గా మాటల్లోనే మాట్లాడుతుంటాం. ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే జడ్జి చేశామో, ఇది జరిగే ఉంటుంది, ఇది అయ్యే ఉంటుందని జడ్జి చేశామో అది హర్టింగ్ కమ్యూనికేషన్. స్పెక్యులేషన్ని కన్ఫర్మ్ చేసుకోవటం. నువ్వు అనుకున్నది అప్పుడే, నువ్వు ఎప్పుడూ లేటే, నువ్వు అనుకున్నది ఇదే, నాకు తెలుసు, నువ్వు జనరల్గా ఇంతే తెలుసు, నాకు తెలుసు అనేది దిస్ ఈజ్ ఎ జడ్జిమెంట్. ఎప్పుడైతే జడ్జిమెంట్ చేసావో మనకు తెలియదు, కానీ చిన్న విషయమైనా అది హర్ట్ చేస్తుంది. అంటే నేనేంటో ఆల్రెడీ నీకు తెలుసు అంటే, నేనేం ఆలోచించను, నేను ఎలా బిహేవ్ చేస్తానో నీకు ముందే తెలుసు అంటే, నా బిహేవియర్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందని నువ్వు అనుకోవడం వల్లే కదా నేను ఎప్పుడు ఇంతే అన్నావు అనేది హర్ట్ చేస్తుంది. ఇవన్నీ చాలా సున్నితంగా హర్ట్ని, మనిషి హృదయాన్ని బాధ పెట్టేవి. అయితే ఇది బాధ పెట్టినట్టు కానీ బాధపడినట్టు కానీ కాకుండా రెస్పాన్స్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది నీకు అవతల వాళ్ళు హర్ట్ అయ్యారని. సో ఈ హర్టింగ్ కమ్యూనికేషన్లో ఇన్సల్ట్ చేయడం, కంపేర్ చేయడం, ఈ 3 కమ్యూనికేషన్లో ఉన్నాయంటే అది బాధ పెట్టే కమ్యూనికేషన్. మనకు తెలియకుండానే మీరు ప్రేమ ప్రదర్శిస్తుండొచ్చు, మాట్లాడేది చాలా క్యాజువల్గా ఉండొచ్చు. చూసావా అతను కరెక్ట్ టైంకి వచ్చాడు, నీకెందుకు లేట్ అయింది అడిగినట్లే ఉంటుంది. కానీ అతను కరెక్ట్ టైంకి వచ్చాడు, నువ్వు రాలేదే అని ఎప్పుడైతే కంపేర్ చేసావో అది బాధ. నిన్న సింపుల్గా అంటాడు హస్బెండ్, నిన్న హోటల్లో తిన్నాను, భలే ఉంది అబ్బా పప్పు, చాలా బాగా చేశారు. నువ్వు ఏదో చెప్తున్నట్టున్నా నీకు తెలియదు. యువర్ జడ్జిమెంట్ ఈజ్ దాట్ నేను బయట తిన్న పప్పు చాలా బాగుంది అని, నువ్వు చేసిన పప్పు బాగాలేదని అనలేదు. అయినా సరే నీకు తెలియకుండానే కంపారిజన్లో అవతల వాళ్ళని బాధ పెట్టే కమ్యూనికేషన్ చేసావు. యాక్చువల్లీ ఇంత సున్నితంగా ఆలోచిస్తే తప్ప భాషలో పదాలు ఎంత ప్రధానమైనవో, నువ్వు ఎంచుకునే పదాలు అవతల వాళ్ళని ఎక్కడ బాధ పెడతాయో మనకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినా, తెలిసినట్టు ఆల్రెడీ మాట్లాడినా, ముందే నువ్వు జడ్జి చేసినా, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అన్నట్టు నీ కమ్యూనికేషన్లో మాట్లాడినా ఇవన్నీ బాధ పెట్టేవి. తర్వాత అర్థం చేసుకునేవి, కంపాషనేట్ కమ్యూనికేషన్ అంటాం. దయతో కూడింది, అర్థం చేసుకునేది, అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలనే మాట్లాడేది ఆ కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్. అందులో ఏముంటుందంటే పూర్తిగా అవతల వాళ్ళు చెప్పేది మొదటిసారిగా వింటున్నట్టు
ప్యూర్ లిజనింగ్ ఉంటుంది, అక్కడ ఇట్ ఈస్ అ కంపాషనేట్ లిజనింగ్ అంట. ఆ కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా ఉంటాయండి. నాకు తెలిసి మీరు చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ విన్న ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వస్తుంది. నేను పలానా చోట తప్పు చేశాను అనేటువంటి థాట్లోకి చేస్తారు. ఇలా మీరు అన్నారు చూసారా, ఆ ఫ్రెష్ కమ్యూనికేషన్లా ఉండాలి అనేటువంటి వర్డ్ ఒకటి వాడారు. ద లెవెల్ ఆఫ్ బేసిక్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్కి కావాల్సినటువంటి క్వాలిటీ అదే. అది ఎప్పుడంటే ఇప్పుడు ఏం చెప్తున్నావో నేను అర్థం చేసుకొని అన్న ఉద్దేశం ఎప్పుడు ఉంటుందో అప్పుడు వినాలనిపిస్తుంది. నిన్ను అర్థం చేసుకునేటేంటి, నువ్వు నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు ఏం మాట్లాడుతుంటావో తెలుసు, ఎందుకు మాట్లాడుతుంటావో తెలుసు అన్న నిర్ణయానికి వచ్చినప్పుడు నీ భాష వేరు, ఐ నో అని. అందుకే ఈ కమ్యూనికేషన్ ఏమంటారంటే దీన్ని జిరాఫీ కమ్యూనికేషన్ అంటారు. ఈ భూమి మీద ఉన్న అన్ని జంతువుల్లోకి అతి పెద్ద హార్ట్ ఉన్నది జిరాఫీకి, పెద్ద హార్ట్. పైగా జిరాఫీ ఇట్లా నిలబడితే దీని మెడ బాగా పొడవుగా ఉండటం వల్ల పైనుంచి చూస్తే ఒక మనిషిని 360 డిగ్రీ వ్యూ చూడగలదు. అంటే ఒక సంఘటనని సంపూర్ణంగా చూడగలిగే శక్తిని మనం ఇట్లా జిరాఫీలాగా చూసినప్పుడే మనం చూడగలం. అప్పుడు మాట్లాడితే నువ్వు అంటే అన్నీ తెలుసుకొని మాట్లాడితే ఇట్ ఈస్ అ కంపాషనేట్ కమ్యూనికేషన్. వినడం, మాట్లాడడం, అర్థం చేసుకునే మాటలు మాట్లాడేది ఒకటైతే బాధ పెట్టే మాటలు ఒకటి. నేనేం బాధ పెట్టానండి, దీన్ని కూడా బాధ అంటారా? నీకు తెలియదు. చాలా సున్నితంగా హృదయానికి గుచ్చుకుంటుంది. అవతల వాళ్ళకి తెలియకుండానే అది గుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విత్డ్రా అయిపోయి అప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మీకు అర్థమవుతుంది ఇది నీకు గుచ్చుకునే బాధ పెట్టే మాటలు మాట్లాడావు అని. మేజర్లీ మనం ఒక కంఫర్ట్ ఫీల్ అవుతాం. నాకు ముందే తెలుసు అని చెప్తున్నప్పుడు జడ్జిమెంట్ ఉంది అందులో, కంప్లీట్ క్యారెక్టర్ అసాసినేషన్ అది. ఇంకా అంటే నువ్వు గతంలో ఏంటో ఇప్పుడు అదే, ఇంకా ఫ్యూచర్లో నువ్వు అదే అని. అంతే. ఏ పర్సనాలిటీ ఒప్పుకుంటుంది నేను ఇంతకుముందు ఏదో నేను ఎప్పుడు అంతే అని? కంపాషనేట్ అంటే మీరు దయతో అర్థం చేసుకోవడానికి మాట్లాడుతూ బాధ పెట్టకుండా అవతల వాళ్ళని అప్పటికప్పుడు ఏ సంఘటన పట్ల ఆ సంఘటనని ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశం మీలో ఉంటే అది జిరాఫీ కమ్యూనికేషన్. అట్లా కాకుండా సాధారణంగానే నాకు తెలుసులే అని మాట్లాడే కమ్యూనికేషన్ ఏమంటారంటే జాకల్ కమ్యూనికేషన్ అంటారు. ఇది నక్క మాటలు. నక్క ఎప్పుడు అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు హర్ట్ చేసేది వైలెంట్ అనేది. దీన్ని ఎవరైతే జాగ్రత్తగా కమ్యూనికేట్ చేస్తారో, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని మాట్లాడతారో, నాకు నిన్న తెలిసిన నువ్వు ఈరోజు కానక్కర్లేదు, ఈరోజు నేను కొత్తగా తెలుసుకుంటానని మాట్లాడతారో దాన్ని నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అంటారు. అహింసాత్మకమైన భాష ఎప్పుడైతే వాడతారో కమ్యూనికేషన్లో రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేస్తుంది. హింసాత్మకమైన భాష వైలెంట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే వాడతామో ఈ వైలెన్స్ ఎదుటి వాళ్ళ మధ్య వైరుధ్యాన్ని పెంచుతుంది తప్ప ఇద్దరి మధ్యలో స్నేహభావం లేదా సత్సంబంధాలు నెరవేర్చే అలాంటి కమ్యూనికేషన్ మధ్యలో జరగదు. కాబట్టి మనం నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ భాష నేర్చుకోవాలి అంటే అవతల వాళ్ళ ఎమోషన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎమోషన్ని అర్థం చేసుకోవాలంటే ఇది కూడా జనరిక్గా కనిపిస్తుంది. బాగా జాగ్రత్తగా గమనిస్తే నాగరాజు ప్రతి ఎమోషన్ ఏ భావమైనా భావోద్వేగమైనా రెండు విషయాలను చెప్తుంది. నా అవసరాలు తీరాయి లేదా నా అవసరాలు తీరలేదు. బాధ, నెగిటివ్ కమ్యూనికేషన్, నెగిటివ్ ఎమోషన్ ఏదైనా ఉందో అది నా అవసరాలు తీరలేదన్న విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్తుంది. సంతోషకరమైన ఎమోషన్ నా అవసరాలు తీరాయన్న విషయం చెప్తుంది. నేను హ్యాపీగా ఉన్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాట్లాడినప్పుడు నేను పాజిటివ్గా స్పందిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అంటే అర్థం ఏంటంటే నా నీడ్ మీట్ అయ్యింది, నన్ను గుర్తించావు, నన్ను అర్థం చేసుకున్నావు అని నా అవసరం తీరింది అన్నప్పుడు ఆ ఎమోషన్. నేను ఏడ్చాను అంటే అర్థం ఏంటంటే, లేదా ఏడ్చానో బాధపడ్డానో గట్టిగా అరిచాను అంటే నా అవసరాన్ని మీరు అర్థం చేసుకోలేదు, నాకంటూ ఒక అవసరం ఉంది. అన్మెట్ నీడ్స్, మెట్ నీడ్స్. నా అవసరాలు తీరిన అవసరాలు, తీరని అవసరాలు. ఈ అవసరాలని మనం కమ్యూనికేషన్లో ఎమోషన్ ద్వారా చెప్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే
నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే అవతల వాళ్ళ అవసరాలని అర్థం చేసుకొని ఆ ఎమోషన్ని చదివి మీరు మాట్లాడే మాటల్లో భాషను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటారు. లేదా మీ నోటికి వచ్చిన మాటలు మీరు ఏమనుకున్నారో అవి మాటలు మాట్లాడితే నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు అర్థం కాదా అంటే నువ్వు అర్థం చేసుకునే మనిషివి కాదు, నీకు చాలాసార్లు చెప్పాల్సి ఉంటుంది, అయినా నీకు అర్థం కాదు అన్న నీ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది హర్టింగ్ కమ్యూనికేషన్, బాధ పెట్టే కమ్యూనికేషన్ వల్ల మీరేంటి ఈ మాట మాట్లాడడంలో కూడా ఇతను ఈ విషయం చెప్పడంలో నా అవసరాలని నువ్వు అర్థం చేసుకోలేదు అంటే నేను చెప్తే నువ్వు వినాలి, నువ్వు వినలేదు, అందుకని నేను గట్టిగా అరవాల్సి వస్తుంది అని ఇతను కూడా మాట్లాడడం. అలా ఇద్దరి మధ్య ఎప్పుడైతే కమ్యూనికేషన్ కొనసాగుతుందో బంధం కూడా పడిపోతుంది. బలంగా ఎవరి బంధమైనా ఉందంటే ఇద్దరి మధ్య దాని అర్థం ఏంటంటే అవతల వాళ్ళ ఎమోషన్లో ఉన్న నీడ్స్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు ఇతను, ఇతనిలో ఉన్న ఎమోషన్లో ఉన్న నీడ్ని అర్థం చేసుకుని అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు అని అర్థం. దాట్ ఈజ్ వాట్ ఈజ్ కమ్యూనికేషన్ ఆల్ అబౌట్. ఆ ట్రూ సైకాలజిస్ట్ చాలా బాగా చెప్పారు సార్. అంటే నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే ఇందులో ఎవరిని హర్ట్ చేయకుండా చెప్పినటువంటి ట్రూ లాంగ్వేజ్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నువ్వు జడ్జ్ చేయడానికి లేదు అని చెప్పడానికి ద బెస్ట్ వీడియో ఇది. పర్ఫెక్ట్, కరెక్ట్ స్టేట్మెంట్. మీరు ఓవరాల్గా చెప్పింది కూడా అదే. అవతల వాళ్ళు హర్ట్ అయ్యారు అనేటువంటి విషయం ఇలా తెలుస్తుంది అని తెలుసుకోవడానికి కమ్యూనికేషన్ ఇది అని చెప్తూనే, బట్ అందులో నువ్వు జడ్జిమెంట్ తోటి చూసి చూడాల్సినంత అవసరం అయితే లేదు, నువ్వు కూడా పర్ఫెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేశారు. వెరీ గుడ్ అనాలిసిస్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ సబ్జెక్ట్. నో డౌట్ యువర్ ట్రూ సైకాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్.